వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం టోస్ట్ గురించి చూద్దాం ఇన్ ఆండ్రాయిడ్. ఫస్ట్ టోస్ట్ మెసేజ్ ఆండ్రాయిడ్ ఓట్లో ఇది టోస్ట్ మెసేజ్ అంటే ఇక్కడ చూస్తారా మీరు ఆయన బటన్ క్లిక్ చేస్తే సెండింగ్ మెసేజ్, ఇది టోస్ట్ మెసేజ్. ఇలా మనము ఒక చిన్న వార్నింగ్ టైపు చిన్న మీరు ఈ యాక్టివిటీ చేశారు అని యూజర్కి చెప్పడానికి మనం టోస్ట్ మెసేజ్ పెట్టచ్చు. నేను రైట్ సైడ్ క్లిక్ చేస్తాను ఆండ్రాయిడ్ సింపుల్ టోస్ట్. ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి ఒక అప్లికేషన్ మనం చేద్దాం. ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు టోస్ట్ మెసేజ్ ఇట్లా రావాలి. ద బటన్ ఇస్ క్లిక్డ్ అని, వెల్కమ్ టు యువర్ ఛానల్ అలా ఏదైనా పెట్టుకోవచ్చు. టోస్ట్ ఇదే ఉండాలని లేదు. సో మనం ఏం చేద్దామంటే ఇట్లా ఒకటి క్రియేట్ చేసి బటన్ క్లిక్ చేయగానే ఒక టోస్ట్ మెసేజ్ ఓపెన్ కావాలి. అట్లా ఒక ఆండ్రాయిడ్ స్టూడియోలో ఒక అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అలానే మనకి కస్టమ్ టోస్ట్ కూడా ఉంటుంది. కస్టమ్ టోస్ట్ కూడా ఒకసారి చేద్దాం. ఫస్ట్ టోస్ట్ ఎట్లా వేయాలో చూస్తే దాంట్లో కస్టమ్ టోస్ట్ కూడా అంటే మీరు సొంతంగా మీకు నచ్చిన టోస్ట్ని అక్కడ డిస్ప్లే కావచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చవచ్చు, అట్లా ఏదైనా మార్చవచ్చు. ఓకే, నేను ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాం. న్యూ ప్రాజెక్ట్లో చేద్దాం. సార్ టోస్ట్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ట్రై టు క్లారిఫై. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టోస్ట్ పెట్టినా. ఇంకా మీకు టీచింగ్ వేరే నచ్చకపోతే కామెంట్ చేయండి, వేరే మనం ట్రై చేస్తాం. అని ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే main.xmlలో ఫస్ట్ ఒక బటన్ తీసుకున్నాం. బటన్ తీసుకొని ఆ బటన్ క్లిక్ చేయగానే టోస్ట్ మెసేజ్ అవుతుంది. ఫస్ట్ దాని కోడ్ రాస్తాం. సార్ గ్రిడ్ బిల్డ్ అనేది లోడింగ్ అవుతుంది. మీ నెట్ స్పీడ్ బట్టి లోడ్ వచ్చేస్తాను. మనం వచ్చేసినవి రెడీ అయిపోయింది. సో ఇది తెలిసి ఇది వస్తే మన కోడ్ ఇంకా ఇది కనిపిస్తుంది. సో నేను కొంచెం మీ చిన్న అనుకుంటా యాప్లో ఈ జావా లోపల మెయిన్ యాక్టివిటీ కోడ్ ఉంటుంది, రిసోర్సెస్ లోపల మన XML కోడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్ యూజ్ చేసి నేను ఏం పెడదాం అనుకుంటున్నాం, ఒక బటన్ పెడదాం అనుకున్నాం కదా. సో ఒక బటన్ పెడతాను. ఇట్లా జస్ట్ బటన్ ఎంత బటన్ వస్తుంది. యాప్ కంటెంట్ క్లోజ్ చేసి దీనికంటే ఒక ఐడియా ఇద్దాం. బటన్ అని ఒక ఐడియా ఇచ్చేస్తాం. ఇంకేం కావాలి, లోపల టెక్స్ట్ ఇద్దాం. క్లిక్ అని ఒక టెక్స్ట్ ఇద్దాం. అయిపోయింది. ఇప్పుడు కాన్స్టెంట్ లేయర్ కాబట్టి 4 sides మనము ఇట్లా అటాచ్ చేయలేదు కాబట్టి బటన్ కింద రెడ్ లైన్ వస్తుంది. సో అటాచ్ చేసేది ఇది ప్లస్ సింబల్ పెట్టుకోవచ్చు. మనం ప్లస్ సింబల్ పెట్టుకుంటే ఇది పెద్దగా కనిపిస్తుంది. దీన్ని ఇలా మినిమైజ్ చేయొచ్చు. దీని మినిమైజ్ ఇట్లా వస్తుంది. కాన్స్టెంట్ లేయర్లో ఎప్పుడైనా మనం ఇట్లా 4 sides ఇలా అటాచ్ చేయాలి. చేయిస్తాం. బ్యాక్గ్రౌండ్లో మార్చాలి. ఇప్పుడు చూడండి బటన్ కింద రెడ్ లైన్ పోయింది. బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే మనకు టోస్ట్ మెసేజ్ రావాలి. అది ఇక్కడ రాద్దాం. సో ఇది అవసరం లేదు మనకి. దీన్ని చేస్తాం. ఫస్ట్ ఎక్కడైనా ఒక బటన్ తీసుకుంటాం. బటన్ పెట్టేసినాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు తీసుకున్నావు కదా, ఇప్పుడు ఆ బటన్ లోపలికి నువ్వు ఇక్కడ ఇన్స్టాలైజ్ చేసావు కదా, ఈ బటన్ దాని లోపలికి పంపాలా. క్రియేట్ చేసిన బటన్ అంటే ఏం చేస్తావు, బటన్ ఈక్వల్స్ టు ఫైండ్ యూ బై ఐడి r.id డాట్ బటన్ అని పెట్టిన దాని పేరు సింపుల్ అయిపోయింది. సో బటన్ లోపలికి వచ్చింది. ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తే బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ రిజిస్టర్ అని ఉంటుంది. అది పెట్టాలి. ఇట్లా వచ్చేస్తుంది. జస్ట్ నువ్వు టైప్ చేస్తే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, టోస్ట్ మెసేజ్ జస్ట్ అన్ని ఇన్బిల్ట్ ఉంటాయి. టోస్ట్ అని పెట్టి చూడు నాకు అంత వస్తుంది. ఇప్పుడు ఇక రెడ్ లైన్ ఉంది కదా, కంట్రోల్ ఆల్ట్ కొడితే దానికి కావాల్సిన
లైబ్రరీ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, ఆల్ట్ ఎంటర్ తర్వాత టోస్ట్ డాట్ మేక్ టోస్ట్, మనం టోస్ట్ మేక్ చేస్తున్నాం దేనిలో, ఆ మెయిన్ యాక్టివిటీ జావాలో. సో డాట్ దిస్ ఏం చేస్తున్నాం, ఇక్కడ నువ్వు ఏ టెక్స్ట్ రాస్తే అక్కడ అదే వస్తుంది. 1 2 ఎల్స్ మనం ట్యూటోరియల్స్ పెట్టిన టోస్ట్ షార్ట్ ఉంటుంది లాంగ్ ఉంటుంది మీకు చెప్తా. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. యాప్ అనేది లాంచ్ అయిపోయింది మన మొబైల్లో, ఇక్కడ ఎమ్యులేటర్లో. ఇప్పుడు చూడండి, ఇంకా బటన్ క్లిక్ చేయడానికి ఏమొస్తుంది, మన ట్యూటోరియల్స్ వస్తుంది. సబ్స్క్రైబ్ అని పెట్టి ఇక్కడ టోస్ట్ షార్ట్ ఉంది కదా, టోస్ట్ షార్ట్ అంటే ఇప్పుడు 3 సెకండ్స్ చూడు, క్లిక్ చేసిన 1 2 3 సెకండ్స్ 4 సెకండ్స్ పడితే వస్తుంది. టోస్ట్ లెంత్ షార్ట్ అంటే, ఇప్పుడు లెంత్ లాంగ్ పెట్టినాం అనుకో, టోస్ట్ ఇంకొంచెంసేపు ఎక్కువసేపు వస్తుంది అనమాట, అదే డిఫరెన్స్. అంటే ఇప్పుడు చూడు రన్ చేస్తున్నాం, కొంచెం 6 సెకండ్లు అట్లా వస్తుంది అట్లా, అదే డిఫరెన్స్. ఇదిగోండి, ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తాను, అయ్యో మన ట్యూటోరియల్ సబ్స్క్రైబ్ 1 2 3 4 5 6 సెకండ్స్ వస్తుంది. 1 2 3 4 5 6 7 అట్లా ఎక్కువసేపు వస్తుంది. లెంత్ లాంగ్ అంటే లెంత్ షార్ట్ అయితే తక్కువసేపు వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ లాంగ్ లెంత్ షార్ట్ ఇన్ టోస్ట్. ఇక్కడ నువ్వు ఏ టెక్స్ట్ రాస్తే అక్కడ అదే వస్తుంది. ఇప్పుడు మన ట్యూటోరియల్స్ వచ్చి ఇప్పుడు నీ దగ్గర సబ్స్క్రైబ్ రాసినావు అయితే మన ట్యూటోరియల్ సబ్స్క్రైబ్ అనొచ్చు. అది ఇది ఎలా చేస్తున్నావు, మెయిన్ యాక్టివిటీ లోపల డిస్ప్లే చేస్తున్నావు అంటే అది వస్తుంది. ఏం చేయాలనుకుంటున్నాం, టోస్ట్ మేక్ చేయాలి. సో మేక్ టోస్ట్ అని పెడితే అయిపోయి టోస్ట్ డాట్ కాన్ఫ్లిక్ట్ లోపల. నెక్స్ట్ షో అంటే షో చేస్తుంది, అంటే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద టోస్ట్. ఇప్పుడు మనము ఇక్కడ వైట్ కలర్ టోస్ట్ వస్తుంది కదా, నువ్వు ఇలా కస్టమ్ టోస్ట్ చేసుకోవచ్చు. ఆ కస్టమ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కస్టమ్ చేయడానికి ఫస్ట్ లేఅవుట్లోకి వెళ్ళి న్యూ ఎక్స్ఎంఎల్ తీసుకో, లేఅవుట్ రిసోర్స్ ఫైల్ అని చూస్తుంది, టైప్ చేస్తే మీకు ఒక ఇట్లా వచ్చేస్తుంది. దీంట్లో మనం కస్టమ్ టోస్ట్ క్రియేట్ చేసి దీన్ని అక్కడ కాల్ చేస్తాం అంతే. ఎందుకంటే నేను ఒక ఇమేజ్ టెక్స్ట్ తీసుకున్నా. సో ఫస్ట్ కాన్స్టెంట్ లేఅవుట్ ఫస్ట్ ఇది చేంజ్ పెట్టేద్దాం, పని అయిపోతుంది. బట్ ఇమేజ్ ఇమేజ్ ఏం చేద్దామంటే దీనికి అటాచ్ చేసేద్దాం. ఇక్కడ పెట్టండి. ఓకే, ఇప్పుడు దీని లోపల ఇమేజ్ పెట్టాలి కాబట్టి ఒక ఇమేజ్ వ్యూ టెక్స్ట్ తీసుకోవాలి అంతే. Ctrl+C Ctrl+V. ఇలా ఉన్నామా? ఓకే, ఓకే వాటి టెక్స్ట్ సైజ్ పెంచండి. ఇప్పుడు దీన్ని
ఆ కాల్ చేస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ నేను ఒక కస్టమ్ టోస్ట్ అనేది క్రియేట్ చేశాను. దట్ ఒక టెక్స్ట్ తీసుకొని ఇంకో ఇమేజ్ తీసుకొని ఓకే కాన్సెప్ట్ అనేది తీసుకుంటాం. దీన్ని మనం ఇక్కడ వినాయకుడి జావాలో ఒక లేఅవుట్ ఇన్ఫ్లేటర్ ఉంటుంది. లేఅవుట్ ఇన్ఫ్లేటర్తోని ఏదైతే కంటైనర్ దీన్ని ఒక కస్టమ్ లేఅవుట్ని ఫైన్ చేస్తున్నాం. ఫైన్ చేసి ఆ లేఅవుట్ ఇన్ఫ్లేటర్ లోపల టోస్ట్ పెడుతున్నాం. సో టోస్ట్ కస్టమ్ లేఅవుట్ ఈక్వల్స్ టు సెట్ డ్యూరేషన్ లాంగ్ పెట్టాం, సెట్ వ్యూ లేఅవుట్ లోపల అండ్ టోస్ట్ చేయాలి కస్టమ్ లేఅవుట్ కస్టమ్ టోస్ట్. ఇప్పుడు చూడండి రన్ చేద్దాం. ఇప్పుడు క్రియేట్ చేసిన కస్టమ్ టోస్ట్ మెసేజ్ ఇప్పుడే క్రియేట్ చేసిన మనం కస్టమ్ టోస్ట్ ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇలా టోస్ట్ యొక్క కలర్ మీరు మార్చచ్చు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చూడండి కస్టమ్ టోస్ట్ వేరే కలర్ వచ్చింది. ఇక్కడ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చితే అక్కడ మారుతుంది. ఓకే ట్యాప్ చేసి ఇలా కస్టమ్ టోస్ట్ మీరు నచ్చిన ఇమేజ్ పెట్టుకొని నచ్చిన కలర్ పెట్టుకొని మీకు నచ్చిన కస్టమ్ టోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.